నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఫైట్లు అంటే గుర్తు చెప్పారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. మరి ఇందులో ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి గారి ఫైట్లకి పెట్టింది పేరు. ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు. శరత్ గారు, లహరి మ్యూజిక్ నుంచి మనోహర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హనుమంతరావు సిఐ రైట్ సైడ్ రావాలి స్టేజ్కి. హనుమంతరావు సిఐ విత్ ఏపీఎస్పీ సెక్షన్. భాస్కర్, ఆ ఎక్విప్మెంట్ దగ్గర మనుషుల్ని కొద్దిగా క్లియర్ చేయాలి. ఒక 4 కానిస్టేబుల్ని అక్కడ పెట్టండి. ఎక్విప్మెంట్కి ఇబ్బంది అయితే ప్రోగ్రామ్ నడవదు. సిఐ అమరావతి రైట్ సైడ్, స్టేజ్ రైట్ సైడు. అర్జెంటుగా టీం తీసుకొని వెళ్ళండి. ఓకే, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడతారు ప్లీజ్. Annaya is back. థ్యాంక్ యూ అన్నయ్య అభిమాని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బ్రదర్స్ నెట్టుకోకుండా కొంచెం వెనక నుంచొని ముందోళ్ళకి ఏమి ఇబ్బందికరంగా నుంచొని చూడండి తమ్ముళ్ళు. థ్యాంక్ యూ. మీలాగే చిన్న విలేజ్ నుంచి అన్నయ్యను చూసి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాము. అన్నయ్య షూటింగ్ ఫస్ట్ జేబు దొంగ చూసాము. ఖైదీ నెంబర్ 786లో మేము ఫైటర్గా ఎంటర్ అయ్యాం. ఇప్పుడు అన్నయ్య గారు 150లో ఫైట్ మాస్టర్గా మా వర్క్ చేసే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ గారికి, డైరెక్టర్ వి వినాయ్ గారికి, మనందరి అభిమాని అన్నయ్య గారికి మేము హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక పెద్ద సినిమాలో అన్నయ్యతోటి వర్క్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఆ యూనిట్ సభ్యులందరికీ మేము చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకటి చెప్పాలి, ఒక మంచి భక్తుంటే భగవంతుడికి అందమంట, ఒక మంచి పిల్లలుంటే తల్లిదండ్రులకి అందం, మీలాంటి అభిమానులుంటే అన్నయ్యకి అందం. ఎందుకంటే ఈ వయసులో ఈ స్టైలిష్ చూస్తున్నారు, మీ అభిమానమే ఈ స్టైల్గా ఉన్నాడంటే. మేము గ్యాంగ్ లీడర్లో ఫైట్ చేసినప్పుడు ఎంత ఎనర్జీఫుల్గా ఉన్నాడో, ఇప్పుడు ఫైట్ చేస్తున్న 150లో కూడా అదే ఎనర్జీఫుల్గా ఉన్నాడు అన్నయ్య. మేము దగ్గరగా ఉండి చూసాం కాబట్టి అన్నయ్యతో వర్క్ చేసే భాగ్యం దొరకడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మాట్లాడతా. నమస్తే అన్నయ్య ఫ్యాన్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. మేము చాలా సినిమాలు ఫైట్ మాస్టర్ చేసాము, కానీ అన్నయ్యతో ఫైట్ చేయలేదన్న లోటు మాకు కొద్దిగా ఒక మిగిలింది. మా జీవితం పరిపూర్ణమైంది అనుకున్నాం ఈ ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి. డైరెక్టర్ గారికి, చిరంజీవి అన్నయ్యకి, శరణ్ బాబుకి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ మూవీ అన్నయ్యను చూస్తుంటే, వాల్ పోస్టర్ చూస్తుంటే మాకు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని అంత ఆదుర్తిగా ఉంది. ఆ స్టైలు, బాడీ లాంగ్వేజ్, ఫైట్ చేస్తుంటే స్టార్టింగ్లో ఉన్న బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు కూడా రిథం పోకుండా చెప్పింది ఎంత అందంగా చేస్తుంటే చాలా మాకు చూసి ఫైట్ చేసినందువల్ల కూడా మాకు ఎంత ఆనందంగా ఉంది. మా జీవితంలో మేము ఇంత ఆనందం ఎప్పుడు పొందారని అనిపించింది అన్నయ్యతోటి ఫైట్ చేస్తుంటే. ఆ కొట్టే పంచిదం, నడిచే స్టైలు, కొట్టి తిరిగి చూస్తే ఒక స్టైలు, అన్నయ్యతోటి ఫైట్ చేస్తుంటే మాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాం. వెరీ వెరీ థ్యాంక్స్. వీళ్ళందరూ ముందు మేము అవకాశం వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. మేము ఎదురు చూస్తున్నాము ఖైదీ 150 కోసం. శరత్ మరార్ గారు.
9 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఒక డికేడ్ తర్వాత చిరంజీవి గారు తెర మీద రాబోతున్నారు. బట్ ఈ ఫెస్టివల్ అట్మాస్ఫియర్, ఈ క్రేజ్, ఎంతూజియాజం, ఈ ఉత్సాహం చూస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారి మాటలు గుర్తుకొస్తున్నాయి. బచ్చన్ గారు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు చెప్పారు, చిరంజీవి గారు ఈజ్ రియలీ ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అండ్ ట్రూలీ సార్, even after 8 years or 9 years, the enthusiasm చూస్తున్నప్పుడు we salute you. You're truly the king of cinema. మీ dedication, మీ focus is something the younger generation will always be inspired about. పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు హార్ట్ఫుల్లీ ఆయన బెస్ట్ విషెస్ చిరంజీవి గారికి కన్వే చేస్తున్నారు. కళ్యాణ్ గారు కంగ్రాచులేట్స్ వినాయక్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, రామ్ లక్ష్మణ్ గారు, గౌతమ్ రాజ్ గారు, అన్ని టెక్నీషియన్స్ని కంగ్రాచులేట్ చేస్తూ ఈ ఫిల్మ్ సూపర్ డ్యూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. And the boss is back. You and me. Let's see the making of You and Me. Me, you, everybody is waiting for ఖైదీ నంబర్ 150. బాస్ ఇస్ బ్యాక్ సెలబ్రేషన్స్ లో నెక్స్ట్ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మెగా బ్రదర్ నాగబాబు గారిని. నాగబాబు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సొట్టబుగ్గల కుర్రాడు, అందగాడు ఆలీ గారిని. ఖైదీ నంబర్ 150లో ఆలీ గారి పాత్ర విశేషాలు ఏమిటి? మెగాస్టార్కి ఎంతో కావలసిన మనిషి, పవర్ స్టార్కి మరింత కావలసిన మనిషి ఆలీ గారు. వెల్కమ్. అండ్ మా నాగబాబు గారు చిరునవ్వుకి కేర్ ఆఫ్ అడ్రస్, మా ఆపద్ బాంధవుడు నాగబాబు గారు. అన్నయ్య ఈజ్ బ్యాక్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆఫ్టర్ పాలిటిక్స్ మళ్ళీ ఇంకొక సినిమా చేస్తే బాగుండు అని నేను చాలా గాఢంగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్స్ టు అన్నయ్య, నాలాంటి ఎంతోమంది వ్యక్తుల కోరికల్ని మన్నించి తిరిగి ఒక అద్భుతమైన సినిమాలో మనకి కనిపించబోతున్నందుకు మీ అందరి తరఫున అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు యూజువల్గా అన్నయ్య సినిమా రిలీజ్ అయితే ప్రొడక్షన్లో ఉండగా ఒక ఫైటు, ఒక డ్యాన్సు, ఒక సాంగు ఇలాగేదో చూడటం మాకు ఒక ఆనవాయితీ. అలాగే నేను థియేటర్కి వెళ్ళి కూడా చూసింది చాలా తక్కువ. కానీ నేను ఈవెన్ ప్రివ్యూ కూడా వెళ్లకుండా కేవలం అన్నయ్య కోసం నేను ఆఫ్టర్ ఇంద్ర థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. మీరు ఎంత ఆతృత ఎదురు చూస్తున్నారో అంతే ఆతృత నాకు కూడా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. సంక్రాంతికి రాబోతుంది. సంక్రాంతికి రాబోతున్న ప్రతి చిత్రం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖైదీ నెంబర్ 150 చాలా మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలనిపించింది. ఇక్కడ చాలామంది ఒక రీమేక్ చేయటం ఏంటి, స్ట్రైట్ సినిమా చేయొచ్చు కదా అని
రకరకాలుగా మాట్లాడారు. 15 రీమేక్ చేయటం తప్పేంటో నాకు అర్థం కాల. ఎన్నో తెలుగు సినిమాలు చిరంజీవి గారు యాక్ట్ చేసిన రజనీకాంత్ హిందీలో రీమేక్ చేశారు. అలాగే రజనీకాంత్ గారు యాక్ట్ చేసినవి కానీ వేరే హీరో యాక్ట్ చేసినవి కానీ అన్నయ్య తెలుగులో చేశారు. మొన్న చరణ్ బాబు చేశాడు, కళ్యాణ్ బాబు చేశాడు, ఖుషి. రీమేక్ చేసే తప్పేంటో అర్థం కాల. యాక్చువల్గా ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలనిపించింది. ప్రతి వాడికి మెగా ఫ్యామిలీ మీదో మెగా స్టార్ మీదే చూపుంటుంది. ఆయన విమర్శిస్తే, ఆయన కుటుంబ సభ్యులు విమర్శిస్తే వాడికి ఒక మైలేజ్ వస్తుంది. మేము ఇలాంటి విమర్శలు ఏవి పట్టించుకోం. ఈ మధ్యన ఒక ప్రముఖుడు, రచనా వ్యాసంగంలో నిపుణుడు, ఎవరినో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని వాల్యూ తగ్గించి మాట్లాడినటువంటి మూర్ఖుడు ఒకడున్నాడు. వాడంటే నాకు గౌరవం కానీ కాళ్ళకు దండం పెడతా. కానీ వాడొక మూర్ఖుడు, మంచి రచయితే కానీ వాడికి కామన్ సెన్సు ఏమీ లేదు. కానీ వాడు వ్యక్తిత్వ వికాసం కోర్సులు చెప్తుంటాడు అందరికీ. వాడికి ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. వాడు నేర్చుకున్న తర్వాత అప్పుడు చేయాలి తప్ప మనం వ్యక్తిత్వ వికాసం కోర్సులు చేస్తున్నాం అని చెప్పి ఇంకొక వ్యక్తులను లేకపోతే ఇంకొక ప్రముఖులను అండర్మైన్ చేసేటువంటి కుసంస్కారం వాడిది. ఈ సందర్భంగా వాడికి అర్థమవుతుంది. మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నేను ఎవరికైతే చెప్పినా వాడికి అర్థమవుతుంది. వాడు తెలుసు రకరకాల కూతలకు వస్తున్నాడు. వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలు ఆప్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది. వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కుపక్షి పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు. మేము చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. అలాగ అడ్డదారిలో డైరెక్టర్ అయిన వాళ్ళు కాదు. వాడికి కూడా నేను చెప్పాల్సిన మాట ఇది. ఆ అక్కుపక్షి గాడికి చెప్పాల్సిన మాట వాడు తెలుసుకోవాలి. ఆన్లైన్లో చేరి రకరకాల పక్షి కూతలకు వస్తున్నాడు. ముందు నువ్వు సినిమా చేయటం నేర్చుకో. ఒకప్పుడు బాగా తీసేవాడివి, పడిపోయింది నీ స్టాండర్డు. తిరిగి నువ్వు బాగా చేయడానికి ప్రాక్టీస్ చేయి. మంచి సినిమా తీసుకో. నువ్వు పేల్చాల్సిన బాంబు ఏదో బొంబాయిలో పేల్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి పక్షి కూతలు ఎన్ని కూసినా ఒక సూపర్ హిట్ సినిమాని ఆపలేవు, ఒక ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ అన్నయ్య. థ్యాంక్ యూ నాగబాబు గారు. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.